హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ థియేటర్‌లో ఎటువంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 1800 కోట్ల మించే కలెక్ట్ చేసింది. 'బాహుబలి' రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు టీవీలోకొచ్చేసరికి ఇక్కడ ఫ్లాప్ అయిందని చెప్తున్నారు. అంటే ఎక్కువ టీఆర్‌పీ కూడా రాలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఎందుకు థియేటర్‌లో అంత బాక్స్ ఆఫీస్ షేక్ చేసేలా కలెక్షన్స్ రాబట్టిన సినిమా మన టీవీలోకొచ్చేసరికి ఫెయిల్ అయిపోయింది. దీనికి గల కారణాలేమన్నా ఉంటాయా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'పుష్ప 2' రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. ఒక కొత్త రికార్డులను అయితే ఇండస్ట్రీలో పెట్టేసింది. 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేసి మరి ఓటీటీలో కూడా అద్భుతంగా రాణించింది ఈ సినిమా. కాకపోతే టీవీలోకి వచ్చేసరికి సినిమాకి అసలు టీఆర్పీ సరిగ్గా రాలేదని చెప్తున్నారు. చాలా తక్కువ టీఆర్పీ వచ్చిందని చెప్తున్నారు. మరి ఎందుకు దీనికి ఏమైనా కారణాలు ఉంటాయా సార్? అంటే ఇప్పుడు నువ్వే చెప్పావు థియేటర్లో ప్రభంజనం సృష్టించిందని చెప్పి, తర్వాత ఓటీటీలో కూడా బ్రహ్మాండంగా మంచి రేటింగ్ వచ్చిందని చెప్పి చెప్తున్నావు. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు టీవీ ఆడియన్స్ ఎవరున్నారు? థియేటర్లో కోట్లాది మంది చూస్తారు, తర్వాత ఓటీటీలో చూస్తారు. ఈ రెండు అయిపోయిన తర్వాత, ఈ రెండు సెగ్మెంట్లు అయిపోయిన తర్వాత ఇంకా టీవీ ఆడియన్స్ అనేది ఇప్పుడు మామూలుగా చాలా తగ్గిపోయారు కదా. ఒకప్పుడు నీకు సినిమాలకు సంబంధించి శాటిలైట్ రైట్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో ఉండేవి. ఇప్పుడు అది ఏదో నామమాత్రంగా ఉంటుంది. కొన్ని సినిమాలకు అసలు తీసుకోవట్లేదు శాటిలైట్లు. కాబట్టి ఇది శాటిలైట్కి వచ్చేసరికి రేటింగ్ ఎందుకు తగ్గిందంటే ఆల్రెడీ థియేటర్లో చూస్తుండడం, తర్వాత మిగిలిన వాళ్ళు ఓటీటీలో చూస్తుండడం వల్ల టీవీకి తగ్గి ఉంటుంది అంతే తప్ప. అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది రీజన్ చెప్పు నువ్వు? థియేటర్లో అద్భుతంగా ఆడింది, ఓటీటీలో కూడా బాగా రేటింగ్ వచ్చింది. ఈ రీజన్ ఏమైంటుంది? ఇదే రీజన్. ఆల్రెడీ మొత్తం అందరూ అందులో కవర్ అయిపోవడం వల్ల ఏదో థియేటర్లో చూడడమో ఓటీటీలో చూడడమో అయిపోయిన తర్వాత ఇంక ఇది టీవీలో చూసే ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి రేటింగ్ తక్కువ వచ్చి ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి ఏమి ఉంటాయని నేను అనుకోవట్లేదు. అంటే కొన్ని సినిమాలు ఇప్పుడు 'RRR', 'బాహుబలి' సినిమాలు థియేటర్ దగ్గర బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తే మళ్ళీ టీవీల దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా సక్సెస్ సాధించాయి. అలా రెండు పట్టుకున్నాయి. అండ్ మరి 'పుష్ప' విషయంలో ఇది ఎందుకు రిపీట్ అవ్వలేదని ఓ డౌట్. అదే అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు అతడు కానీ లేకపోతే నువ్వు నాకు నచ్చావు, ఇటువంటి సినిమాలు ఏంటంటే అది కామెడీ సినిమాలు అవడం వల్ల ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఈవెన్ మహేష్ బాబు సినిమాలు, కొన్ని సినిమాలు మామూలుగా థియేటర్లో పెద్దగా ఆడకపోయినా కూడా టీవీల్లో చాలా బాగా ఆడిన సందర్భాలు మనకి తెలుసు. ఇవి ఏంటంటే యాక్షన్ సినిమాలు ఇప్పుడు కూడా పెద్ద తెర మీద చూస్తేనే ఆ మజా వస్తుంది. ఇంకా ఆల్రెడీ అందులోనే 1-2 సార్లు చూసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఓటీటీ అనేది ఉంటుంది. చాలా నామమాత్రపు రేట్లకి వాళ్ళు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు ఆహాది 350 ఎంతో ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి 2000-3000 కడితే ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నారు కదా. అంటే ఒకసారి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి వెళ్తే అయ్యే ఖర్చుతోటి ఒక సంవత్సరం మొత్తం ఈ అమెజాన్ దగ్గర నుంచి, నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయో మార్కెట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒక సింగిల్ ప్యాకేజీలో 2000లోనో 3000లోనో వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఓటీటీ ఉంది. ఎక్కడో మారుమూల కొన్ని ఏరియాలు తప్ప అన్ని చోట్ల ఓటీటీ ఉన్నప్పుడు అందరూ కూడా ఓటీటీలోనే చూసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ శాటిలైట్ టీవీల్లో చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి అందువల్ల అది తగ్గి ఉండొచ్చు అంతే. సార్, మీరు అన్నట్టు మహేష్ బాబు గారి 'కలేజా' సినిమా అది థియేటర్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే థియేటర్ ఇప్పుడు టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా నేనే స్పెషల్ గా చూస్తూ ఉంటాను. చాలా మంది సినిమాని చూస్తుంటారు. ఒకటే కాదు, ప్రభాస్ గారి 'పౌర్ణమి' సినిమా, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు థియేటర్ ఆడియన్స్, టీవీ ఆడియన్స్ సపరేట్ అయిపోయారా, డివైడ్ అయిపోయారా సార్? అలానే కాదు, కొన్నిటికి ఏంటంటే ఎన్నిసార్లు చూసినా సరదాగా చూడాలనిపిస్తుంది. కొన్ని ఒకసారి చూస్తే వన్ టైం వాచ్ లాగా ఒకసారి అనిపిస్తుంది. ఇప్పుడు 'కలేజా' సినిమా గురించి చెప్పాల్సి వస్తే మొన్న రీసెంట్గా మన నాగశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కదా 'కలేజా' గురించేనా. నేను దాన్ని ఎడిట్ చేసి ఉంటే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. అంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఆ ట్రైలర్ సరిగ్గా కట్ చేయకపోవడం వల్ల అన్నట్టుగా ఆయన చెప్పాడు. కాబట్టి అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పిన కలేజాలో కూడా యాక్షన్ ఉన్నా కూడా ఆ మహేష్ బాబు, అనుష్క మధ్యలో వచ్చే ఆ కామెడీ సీన్స్ అవి చాలా బాగుంటాయి కదా. ఈవెన్ అందులో సీరియస్ ఇది కూడా సన్నివేశాలు కూడా కొంచెం కామెడీ టచ్ చేసి తీసాడు ఆయన. దానివల్ల 1-2 సార్లు ఎప్పుడు కూడా కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా 1-2 సార్లు మనకి చూడాలనిపించడానికి కారణం అదే. యాక్షన్ సినిమాలు ఇప్పుడు నరుక్కోవడం, తన్నుకోవడం, పొడుచుకోవడం ఇవి మనం
ఎక్కువ సార్లు చూడలేం కదా, అంతే కదా, దానికి రిపీటెడ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. సార్ ఓటీటీ వచ్చాక థియేటర్ ఆడియన్స్ తగ్గిపోయారు, టీవీ ఆడియన్స్ కూడా తగ్గిపోయారు అని అనుకోవచ్చా సార్? ఓన్లీ ఓటీటీ ఎలాగో చేతిలోనే ఫోన్ ఉంటుంది, చూసుకుంటూ కూర్చోవచ్చు, ఇంకా టీవీ దగ్గర స్పెషల్గా ఉండాలి, లేకుంటే థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆ అభిప్రాయానికి వచ్చేసారా సార్? అంటే ఇప్పుడు థియేటర్కి ఈ ఛాలెంజ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పట్లో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వీడియో థియేటర్లని, వీడియో పార్లర్స్ అని చెప్పి చిన్న రూమ్లో వీడియో ఇది పెట్టేసి, స్క్రీన్ పెట్టేసి సినిమాలు వేసేవాళ్ళు. ఇంకేముంది, థియేటర్లో మూతపడిపోతాయి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవాళ్ళు. వీధికి ఒకటి ఉండేది, చక్కగా హ్యాపీగా ఏసీలో ఒక 20 మంది 30 మంది కలిసి చూసేలాగా ఉండేది. అప్పుడు అనుకున్నారు 16mm సినిమాలు అప్పట్లో తెగ వేసేవాళ్ళు. తర్వాత శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు ఇంకేముంది, టీవీ వచ్చింది, ఇంక థియేటర్లో కష్టమే అని చెప్పి అన్నారు. ముఖ్యంగా ఈ సిటీ కేబుల్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి 100-200-300 ఇంటికి ఒక ఇది పెట్టుకొని సినిమాలు, మార్కెట్లో దొరికిన సినిమాలన్నీ కూడా విచ్చలవిడిగా వేసేవాళ్ళు. అప్పుడు ఇదే టాపిక్ వచ్చింది, ఇంక థియేటర్లో మూతపడిపోతాయి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఓటీటీ వచ్చినా కూడా అదే, దాని ప్రభావం ఎలా అంటే, ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనే ఎక్స్పీరియన్స్ వేరు, ఇంట్లో కూర్చొని సినిమా చూడడం వేరు. మనం 2-3 కూర్చొని సినిమా చూడడం వేరు. థియేటర్లో ఒక 500 మందితోటో 1000 మందితోటి సినిమా చూడడం, చూడడానికి వెళ్ళడం, లైన్లో నిల్చోవడం, ఆ థియేటర్కి వెళ్ళడం, అదంతా ఒక ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో ఇడ్లీయో లేకపోతే వడో పెసరట్టు ఏదైనా చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది, మనకి 10 రూపాయలు 20 రూపాయలు అయిపోద్ది. కానీ హోటల్కి వెళ్ళి అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కుటుంబ సమేతంగా వెళ్ళి హోటల్కి వెళ్ళి తింటుంటారు. ఎందుకు? ఇంటికంటే అక్కడేం బాగుండవు కదా, శ్రద్ధగా చేసుకుంటే ఇంటి దగ్గర అక్కడ హోటల్లో కంటే కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళి సరదాగా తినడం అనేది అది ఒక ఔటింగ్ లాంటిది, ఒక ఔటింగ్ ఎక్స్పీరియన్స్. సినిమా కూడా అంతే, ఇది సినిమాకు కూడా వర్తిస్తుంది. థియేటర్లో చూడడం వేరు. ఇప్పుడు నీకు ప్రతి ఊర్లో జాతరలు జరుగుతుంటాయి, నోకాలమ్మ జాతర అని, మావుళ్ళమ్మ జాతర అని జరుగుతుంటాయి. ఆ గుడి చిన్నది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మిగతా రోజుల్లో దాన్ని ఎవరు పెద్దగా, అంటే దారింటి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు తప్ప. కానీ ఈ జాతరలు జరిగినప్పుడు విదేశాల నుంచి కూడా వస్తారు, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ముంబైలోనో లేకపోతే బెంగళూరులోనో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే అందరూ ఒక చోట కలుస్తాము, అదొక జాతరలాగా ఉంటుంది, అదొక అనుభూతి. కాబట్టి ఇది థియేటర్లో దానికి కూడా వర్తిస్తుంది అన్నమాట. ఓటీటీ వచ్చినంత మాత్రాన థియేటర్లో కనుమరుగవడం కానీ, మూతపడడం కానీ జరగడం అనేది జరగదు. కొన్ని ఇప్పుడు బేసిక్గా ఏంటి, వ్యాపారం ఇది. ఇప్పుడు థియేటర్ ఉంది, థియేటర్లో సినిమాలు చూసి జనాలు ఆనందించడం ద్వారా కలిగే తృప్తి కోసం నడపరు కదా, అది దాని మీద డబ్బుల కోసమే కదా నడుపుతారు. ఆ థియేటర్ ప్లేస్లో మేము ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతాము అని ఎవరైనా ముందుకు వస్తే ఇవ్వకుండా ఉంటాడు థియేటర్. లేదు కళ్యాణ మండపం కడతాము, చాలామంది ఏమంటారు, థియేటర్లన్నీ ఇప్పుడు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయంటే అది ఒక వ్యాపారం. ఇప్పుడు కళ్యాణ మండపం ఈ రోజుల్లో ఒక రోజు బుక్ చేసుకుంటే 4 లక్షలు 5 లక్షలు, అలాగా నెలకు ఒక పెళ్లి జరిగితే చాలు వాళ్ళకి. అలాగా కళ్యాణ మండపాలైనా షాపింగ్ కాంప్లెక్స్లు అయినా ఆ కోణంలో, కమర్షియల్ కోణంలో అవుతాయే తప్ప ఈ థియేటర్లకు ఆదరణ తగ్గడం వల్ల కాదని నేను అనుకుంటాను. ఓకే. థియేటర్కి అసలు జనాలే రావట్లేదని కూడా అభిప్రాయపడుతున్నారు సార్. ముందుకు మొన్న త్రినాథరావు నక్కిన డైరెక్టర్ మజాకా మూవీ తీశారు, ఆయన కూడా అసలు మొన్న ఒక సినిమాకు ప్రొడ్యూసింగ్ చేశారు, చిన్న సినిమా. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, రోజు రిలీజ్ అయింది. అవును, అసలు సినిమాకి థియేటర్లకు రావట్లేదు ఆడియన్స్, పెద్ద సినిమాలకి అసలు రావట్లేదు, చిన్న సినిమాల పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన అభిప్రాయాలు అంటే ఈ ఆరోపణ ఇప్పుడే కాదు, ముందు నుంచి ఉంది కదా. ఆ మధ్య లాస్ట్ ఇయర్ అయితే, ఇంకా ఈ సంవత్సరం పర్వాలేదు, లాస్ట్ ఇయర్ సినిమాలు లేక ఒక 20 రోజులు 4 రోజులు థియేటర్లు మూతపడ్డాయి, సినిమాలు ఏం లేవు. వచ్చే 10 మంది కోసం 20 మంది కోసం సినిమాలు వేస్తే వాళ్ళ కరెంటు బిల్లులు కూడా రాని పరిస్థితి. అందుకని స్వచ్ఛందంగా మూసారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిణామం కాదు ఇది. ఇప్పుడు త్రినాథరావు నక్కిన తీసిన ధమాకానే ఉంది, బాగుంది. మరి 100 రోజులు ఆడింది, 100 కోట్లు కలెక్ట్ చేసింది కదా. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అని అతను ఎందుకు అంటున్నారు, ధమాకా వల్లే కదా. ఎప్పుడు ఉంటాయి ఆదిత్య సినిమాలు. అంటే ఇంకొకటి కాకపోతే ఏంటంటే, ఒకప్పుడు సగటు ప్రేక్షకుడిగానే కాదు, ఎవరికైనా సరే, శ్రీమంతుడైనా మామూలు సాదాసీదా మనిషికైనా సరే, వినోదం అంటే, వినోదానికి ఏకైక సాధనం సినిమాగా ఉండేది.
ఎంత కోటీశ్వరుడైనా కూలి పని చేసుకునే వాళ్ళకైనా సరే అదొక్కటే ఎంటర్టైన్మెంట్ అంటూ ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. క్లబ్బులు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, రకరకాల రూపాల్లో ఫోన్లోనే బోల్డంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్గా కొంత ఉంటుంది. కానీ ఎక్కువైపోవడం, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే మనం 2024లో 311 సినిమాలు వచ్చాయి. అంటే మనకు ఉన్నాయేమో ఒక 52 వారాలు అయితే 311 సినిమాలు అంటే వారానికి ఎందుకు రిలీజ్ అయినట్టు? 6కు పైగా రిలీజ్ అయ్యాయి. ఎందుకు చూస్తారు చెప్పు? ఒక రెగ్యులర్గా సినిమాలు, ఇప్పుడు ఉదాహరణ కొంతమంది ఉంటారు, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడాలని ఒక నియమం పెట్టుకుంటారు. రిలీజ్ అయిన ప్రతి సినిమా బాగున్నా బాగుండకపోయినా సంబంధం లేకుండా సినిమా చూసేయాలి అనుకుంటారు. వాళ్ళు కూడా ఒక వారంలో 6 సినిమాలు రిలీజ్ అయితే ఎలా చూస్తాడు? ఇంక జాబ్ మానేసి చూడాలి కదా. ఇటువంటి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని సినిమాలకి ఆదరణ లేకపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్ని థియేటర్లకు జనాలు వచ్చేలాగా చేసుకోవడంలో ఉంటుంది అన్నమాట. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేయాల్సిన ఇది. ఓకే. సో ఇప్పుడు థియేటర్లో సక్సెస్ అయిన సినిమాలు అది టీవీలో ఆడాల్సిన అవసరం లేదు, ఓటీటీలో కూడా ఆడాల్సిన అవసరం లేదు. అదే కానీ థియేటర్లో ఫెయిల్ అయిన సినిమాలు ఓటీటీలో అండ్ టీవీలో ఆదరణ లభించకపోవడం అంటే గేమ్ చేంజర్ విషయంలో మనం చూస్తాం. అది థియేటర్లో ఫెయిల్ అయింది, కాకపోతే ఓటీటీలో అది బ్లాక్ బాస్టర్ హిట్. ఎందుకని? థియేటర్లో చూడలేదు కాబట్టి. అవును, ఇంతకన్నా విమర్శలు వచ్చినాయి, ఈ సినిమాకి అసలు బాగాలేదు అది అని అసలు ఎందుకని చెప్పి చూశారు జనాలు. ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మనమైనా సరే ఒక సినిమాకి విపరీతమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అసలు చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది, అది ఇది అని చెప్పి మనం చూస్తే బాగానే ఉంది కదా, మరి ఇంత నెగిటివ్గా కావాలని స్ప్రెడ్ చేశారా ఏంటని అనిపిస్తుంది. అలాగా థియేటర్లో ఆ సినిమాని పెద్దగా చూడలేదు కాబట్టి ఓటీటీకి వచ్చినప్పుడు అందరూ చూశారన్నమాట. అంటే ఆల్రెడీ థియేటర్లో చూసేసి ఓటీటీలో చూసి మళ్ళీ టీవీలో కూడా చూస్తారు ఎవరైనా. పైగా టీవీ అనేది ఒకసారి వాళ్ళ రైట్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అలా వేస్తూనే ఉంటారండి. ఇప్పటికీ ఓటీటీ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ టీవీలో ఏంటంటే వాళ్ళు ముందే వారం రోజుల ముందే షెడ్యూల్ లాగా ఇస్తారు. అది 2 వారాలకి 2 నెలలకి 3 నెలలకు కూడా రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం అతడు, నువ్వు నాకు నచ్చావు సినిమాలు ఎన్ని వందల సార్లు టెలికాస్ట్ అయ్యి ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఆ టైంకి ఎవరైనా ఉంటే చూసేస్తారు. ఎందుకంటే ఆ రిపీట్